వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. అనారోగ్య సమస్యతో బాధపడుతున్న బాలుడికి విద్యుత్ ఉద్యోగులు సాయం అందజేశారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం నవాబుపాలెంకి చెందిన గిద్దా నవీన్ వెంకట మునేశ్వరరావు బ్రెయిన్ సమస్యతో బాధపడుతున్నాడు. విషయం తెలుసుకున్న విద్యుత్ ఉద్యోగులు తామంతా కలిసి సేకరించిన 82,000 రూపాయల నగదును ఎలక్ట్రికల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎన్ వెంకటేశ్వరరావు చేతుల మీదుగా బాధిత కుటుంబానికి అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏడీఈ ఆకుల సతీష్, ట్రేడ్ యూనియన్ నాయకులు, ఎలక్ట్రికల్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ పేరు గిద్దా నవీను. ఇతను ఆడుకుంటూ సడన్ గా పడిపోవడం వల్ల బ్రెయిన్కి దెబ్బ తగిలింది. ఒక బ్రెయిన్ ఆపరేషన్ సారి చేశారు, అయినా అది కొద్దిగా సక్సెస్ అవ్వలేదు. ఇంకోసారి ఆపరేషన్ చేయవలసి వచ్చింది. దాని నిమిత్తం వీళ్ళు ఎల్సిటీ ఎంప్లాయీస్ తరఫున మాకు తోచినంత సాయం చేయాలనే ఉద్దేశంతో 82,000 రూపాయలు నగదు రూపంలో సాయం చేస్తున్నాము. ఈ అబ్బాయి ఆపరేషన్కి ఏమైనా ఉపయోగపడుతుందేమో మా వంతు సాయంగా చేస్తున్నాం. ఇది కూడా మాకు రీసెంట్గా వేరే వాళ్ళ ద్వారా మాకు తెలియజేయడం జరిగింది. దాని ద్వారా మా వాళ్ళందరూ వాట్సాప్ గ్రూప్లో మెసేజ్ పెడితే అందరూ తలొక 1,000 రూపాయలు అట్లా సాయం చేసి 82,000 రూపాయలు పోగు చేసి ఈ అబ్బాయికి ఇవ్వడం జరిగింది. ఈ అబ్బాయి తొందరగా కోలుకోవాలని, ఆరోగ్యవంతంగా తిరగాలని, తోటి పిల్లలతో చదువుకుంటూ పైకి ఎదగాలని కోరుకుంటూ మా ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ తాడేపల్లిగూడెం డివిజన్ తరఫున 82,000 రూపాయల ఆర్థిక సాయాన్ని ఈ సందర్భంగా అందజేయడం జరిగింది. చిత్తూరు నగరంలో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న లోకేష్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ రాజగోపాల్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన చిత్తూరు 2 టౌన్ పోలీస్ స్టేషన్లో మాట్లాడుతూ సుమారు ₹1,00,000 విలువ చేసే కర్ణాటక మద్యం ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ కేసుకు సంబంధించి ఓ ద్విచక్ర వాహనాన్ని సీజ్ చేసినట్లు తెలియజేశారు. ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఎలక్షన్ కమిషన్ ఉత్తర్వుల మేరకు ఈ స్పెషల్ రైడ్స్ లో భాగంగా మన చిత్తూరు జిల్లా ఎస్పీ గౌరవనీయ శ్రీ మణికంఠ చంద్రోలు సార్ గారి ఉత్తర్వుల మేరకు ఈ స్పెషల్ టీమ్స్ అన్ని జిల్లా వ్యాప్తంగా ఫామ్ అయి ఉన్నాయి. ఈ ఎన్ఫోర్స్మెంట్ వర్క్ మీద మాకు ఈ రోజు తెల్లవారుజామున రాబడిన ఖచ్చితమైన సమాచారం మేరకు ఈ తేనబండ సమీపంలో ఈ ముద్దాయి లోకేష్ ను అరెస్ట్ చేసి అతని వద్ద నుండి 12 బాక్సులు కర్ణాటక మద్యం, ఎన్డీపీఎల్ కర్ణాటక మద్యము దాదాపు 98 లీటర్లు, ₹1,00,000 విలువ చేసేది ఇక్కడ మొదభాగం నుంచి తీసుకొని వచ్చి ఇక్కడ కౌంటింగ్ నిమిత్తమై ఎవరికైనా తెలిసిన వాళ్ళకి ఎవరికైనా సేల్స్ అమ్మే నిమిత్తమై తీసుకొని వచ్చి అమ్ముతూ ఉన్నాడు. ఇతన్ని అరెస్ట్ చేసి ఇతని స్వాధీనం నుండి 12 బాక్సుల మద్యాన్ని మన 2 టౌన్ సి ఉసయ్య గారు, తర్వాత ఎస్ఐ ప్రసాద్ గారు, తర్వాత మన ఐడి పార్టీ వీళ్ళు అంతా కూడా కలిసి చేయటం జరిగింది. అట్లే ఇతడు నేర చరిత్ర కూడా గతంలో ఉంది. ఇతడు పూతలపట్టులో గతంలో ఒక రాబరీ కేసులో ముద్దాయిగా ఉన్నాడు. తర్వాత చిత్తూరు 1 టౌన్లో కూడా ఒక 269, 270 కేసులో ఉన్నాడు. 2 టౌన్లో ఒక ట్రాక్టర్ దొంగతనం కేసులో ఉన్నాడు. గతంలో ఈ చిత్తూరు 2 టౌన్లోనే ఇదే ఎక్సైజ్ యాక్ట్ కింద కర్ణాటక మధ్య అమ్ముతుంటూ కూడా పట్టుకోవడం జరిగింది. దాన్ని ఆల్రెడీ బౌండ్ ఓవర్ కూడా ఎంఆర్ఓ దగ్గర చేయడం జరిగింది. అయినా కానీ కూడా అది బ్రీచ్ అయిపోయి దాన్ని ఉల్లంఘించి చేస్తున్నాడు. కొన్ని అరెస్ట్ చేసి రిమాండ్ చేస్తున్నాం. తర్వాత కూడా ఎంఆర్ఓ దగ్గర ప్రొడ్యూస్ చేసి అతన్ని మేము బౌండ్ ఓవర్ 1 lakh చేశాము. ఆ అమౌంట్ కూడా మేము గవర్నమెంట్కు కట్టించే ప్రయత్నం అయితే చేస్తాం. ఇతనిపై సీటు కూడా తిరగడం జరుగుతుంది. ప్రజలందరికీ ఒకటే చెప్తా ఉన్నాము, మాకు దయచేసి ఈ 3 రోజులు ప్రభుత్వం మద్యం 3, 4, 5 తేదీలు ఆల్రెడీ బంధన్ ఇచ్చారు. కాబట్టి ఇట్లా అక్రమ మద్యం వ్యాపారస్తులు లాభం కొరకని వాళ్ళు కర్ణాటక నుంచి మద్యం తెప్పించి ప్రజలకు అమ్మే నెపంతో చేస్తారు. తిరుపతి జిల్లా శ్రీనివాస మంగాపురంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో 3 రోజుల పాటు చేపట్టిన వసంతోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో స్వామిని మేల్కొల్పి తోమాల సేవ, కొలువు, పంచాంగం శ్రావణం, సహస్రనామార్చన నిర్వహించారు. వెంకటేశ్వర స్వామి, సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి, రుక్మిణి, సత్యభామ సమేత శ్రీకృష్ణుని ఉత్సవమూర్తులను వసంత మండపంలోకి తీసుకువచ్చి ఆస్థానం నిర్వహించారు.
తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం హరియాతండాలో ఉద్రిక్తత తలెత్తింది. కారు ప్రమాదంలో భార్య, 2 పిల్లలు మృతి చెందారు. అయితే భర్తే హత్య చేసి కారు ప్రమాదంగా చిత్రీకరిస్తున్నారంటూ మృతురాలు కుమారి బంధువులు ఆరోపిస్తున్నారు. కుమారి కుటుంబ సభ్యులు ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. కుటుంబాన్ని హత్య చేసి భర్తే ప్రమాదంగా చిత్రీకరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భర్త ప్రవీణ్ స్వల్ప గాయాలతో ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే బాధితుడి వాదన మరోలా ఉంది. కుక్క అడ్డు రావడంతో తప్పించబోయి చెట్టును ఢీకొట్టినట్లు ప్రవీణ్ చెబుతున్నారు. బాపట్ల జిల్లాలో నాగరాజు కాలు వద్ద 4 యువకులు గల్లంతయ్యారు. హైదరాబాద్లోని కూకట్పల్లికి చెందిన 6 యువకులు ఉదయం సూర్యలంక సముద్ర తీరానికి చేరుకున్నారు. తిరుగు ప్రయాణంలో మార్గ మధ్యలో ఉన్న నాగరాజు కాలువలోకి దిగారు. వారిలో సన్నీ, సునీల్, నందు, కిరణ్లు గల్లంతయ్యారు. అందిన సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పడవల సాయంతో నాగరాజు కాలు వెంట గాలిస్తున్నారు. 4 గల్లంతవడంతో విషాద ఛాయలు నెలకొన్నాయి. హైదరాబాద్ పోలీసులు నాలానగర్లోని 2 స్పా సెంటర్లపై దాడులు నిర్వహించారు. ఈ దాడిలో 8 మంది మహిళలతో పాటు 2 యువకులను అదుపులోకి తీసుకున్నారు. స్పా సెంటర్లో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఖచ్చితమైన సమాచారంతో దాడులు చేసి నిర్వాహకులు మహ్మద్ ఆరిఫ్, రూబీ, ఆదిత్యలు అదుపులోకి తీసుకున్నారు. ఈ దాడుల్లో 8 మంది యువతులతో పాటు 2 యువకులను అరెస్ట్ చేశారు. స్పా సెంటర్ల ముసుగులో వ్యభిచారం చేస్తున్నారని పక్కా సమాచారం అందడంతో దాడులు జరిపినట్లు పోలీసులు తెలియజేశారు. జన్మత్, మ్యాజికల్ ఫ్రెండ్స్ స్పా సెంటర్ల నిర్వాహకులపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలియజేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరొకసారి. ఎన్నికల్లో కూటమి బరితెగించి దాడులు చేసిందన్న మంత్రి మేరుగ నాగార్జున. జగన్మోహన్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి అవుతారంటూ ధీమా. సజ్జల రామకృష్ణారెడ్డిపై తాడేపల్లిలో పోలీసులకు ఫిర్యాదు. బాధ్యతారాహిత్యంగా మాట్లాడినందుకు అరెస్ట్ చేయాలంటూ దేవినేని ఉమా డిమాండ్. చిత్తూరులో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న లోకేష్ అనే వ్యక్తి అరెస్ట్. కేసు నమోదు చేసి ₹1,00,000 మద్యం స్వాధీనం. శ్రీకాళహస్తీశ్వర దేవస్థానంలో కాలభైరవ స్వామికి విశేష అభిషేకాలు. స్వామిని దర్శించుకుని తరించిపోయిన భక్తజనం. ఇవి ఇప్పటివరకు బులెటిన్లోని అప్డేట్స్. మళ్ళీ లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి BCN న్యూస్.